హాయ్ ఆల్, వెల్కమ్ టు సునీ అండ్ ధృతి డైలీ వ్లాగ్స్. ముందుగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ లైక్స్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటాయి. సో నేను ఈరోజు అయితే తెలంగాణ స్టైల్లో స్పెషల్ స్పైసీ బోటీ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మనం బోటీని నీట్గా కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్ పెట్టి అందులో హాట్ వాటర్ చేసుకొని ఇది మనం క్లీన్ చేసుకున్న బోటీని అందులో వేసి కాసేపు కుక్ చేయాలి. ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే ఆ బోటీకి ఉండే స్కిన్ ఉంటుంది కదా, బొంత, ఆ స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. సో ఇలా చేసేటప్పుడే ఇందులో కొంచెం టర్మరిక్, కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇందులో స్మెల్ ఉంటుంది కదా బోటీకి, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ దీంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా అది చనిపోతుంది. సో ఇలా కాకుండా కూడా మనం కుక్కర్లో వేసి కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు. అది కొంచెం ఈజీ ప్రాసెస్. ఇది కాస్త టైం తీసుకుంటుంది. 20 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. ఇలా కుక్ చేసిన తర్వాత దీన్ని ఈ స్కిన్ని ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. దీనికంటే కూడా మనము డైరెక్ట్ బొంతలా తీసుకొచ్చుకున్నాం అనుకో, దాన్ని హాట్ వాటర్లో వేస్తే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇది కొంచెం టైం టేకింగ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలాగే చేసుకోవాలి. సో ఇదంతా పూర్తిగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు అయితే 1/2 kg బోటి, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక బిర్యానీ ఆకు, రుచికి సరిపడే సాల్ట్, ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టేసి ఇది ఆయిల్ వేసేసి, ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఈ బిర్యానీ ఆకు ఏదైతే ఉంది అది వేసేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ని వేసి ఇది కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే టైంలోనే దీంట్లో కాస్త సాల్ట్ వేస్తే అది కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా కాస్త కలర్ చేంజ్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక మనం కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక మనం కడిగి పెట్టుకున్న బోటీ ఉంది కదా, ఆ బోటీని వేసి హై ఫ్లేమ్లో దీన్ని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి కాస్త ఫ్రై చేసుకుంటే ఇందులో వాటర్ ఏదైనా ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ దీన్ని 2-3 మినిట్స్కి ఒకసారి మనము కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మళ్ళీ కలపకుండా ఉంటే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇది మంచిగా కుక్ అయిపోద్ది. ఆల్రెడీ మనము 20 మినిట్స్ దీన్ని కుక్ చేసాం కాబట్టి ఇది ఒక 10 మినిట్స్ కుక్ చేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మనం మసాలా వేసి కుక్ చేసుకుంటే అయిపోద్ది. సో ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్యలో బోటీ అలా పేలుతూ ఉంటుంది. సో చూసుకుంటూ జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిర్చి ఏదైతే కట్ చేసుకున్నామో దీన్ని వేసేసుకొని ఇది కొంచెం అలా కలిపేసుకొని నెక్స్ట్ మనము ఈ మసాలాస్ ఉన్నాయి కదా, చిల్లీ పౌడర్, టర్మరిక్ అన్నీ ఏవైతే మసాలా ఉందో ఇవన్నీ వేసి మంచిగా నీట్గా మొత్తం పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు అదంతా మనము సిమ్లోనే చేసుకోవాలి. ఇంకా హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అసలు పెట్టుకోవద్దు. సిమ్లోనే మంచిగా కలుపుకుంటూ మనం ఏవైతే మసాలాస్ వేసామో ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యేంత వరకు మనము కలుపుకోవాలి. మసాలా అంతా పీసెస్కి పట్టేలా కలుపుకొని క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు ఇది బాగా కుక్ అయినట్టు. కాస్త పీస్ చెక్ చేసుకొని సాల్ట్ అలా ఏమైనా
పడితే కనుక చెక్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి వదిలేసేయాలి. ఈ 5 మినిట్స్ కుక్ చేసుకునే టైంలో కూడా మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మళ్ళీ అడుగంటి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే కొరియండర్ కట్ చేసి పెట్టుకున్నామో అది వేసేసి కలిపేసుకొని ఇంకా దింపేసుకోవడమే. మంచి టేస్టీ అండ్ స్పైసీ బోటి ఫ్రై అయితే రెడీ అయింది. Thank you for watching.